శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మరీ అభ్యర్థిస్తూ ఉన్నాము. మీరు ఇచ్చేటటువంటి ప్రోత్సాహము మేము మరిన్ని వీడియోలు చేయడానికి మాకు ఉత్సాహాన్ని ఇస్తుంది అని చెప్పి తెలియజేస్తూ, ఈ వారం రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి తెలియచెప్పుకునే ముందర గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాం. మేషరాశిలో కుజుడు, వృషభ రాశిలో రవి బుధ చంద్రులు, మిథున రాశిలో గురు శుక్రులు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహువు, అలాగే మీన రాశిలో శనిగారు. ఇక వారాంతంలోకి 23వ తేదీ మే దగ్గరికి వెళ్ళేసరికి చంద్రుని యొక్క సంచారము మాత్రమే సింహరాశిలో కేతువుతో కలిసి సంచరిస్తూ ఉన్నది. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు, దృష్టుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఇప్పుడు తెలియచెప్పుకుందాం. గ్రహ స్థితులు ఏ విధంగా ఉన్నాయి అంటే, మేషరాశిలో కుజుడు ఉన్నారు, వృషభ రాశిలో చంద్ర బుధ రవిలు, మిథున రాశిలో శుక్ర గురువు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహువు, ఇంకా మీనరాశిలో శనిగారు ఉన్నారు. ఇక వారాంతమైనటువంటి 23వ తేదీ ఆ రోజునున్న గ్రహస్థితులు ఏమిటి అంటే, మారినటువంటి గ్రహస్థితులు చంద్రుని యొక్క సంచారము సింహ రాశిలోకి వచ్చి కేతువుతో కలిసి ఉన్నది. ఈ ఒక్క గ్రహమే మారి ఉన్నందువల్ల మిగతా గ్రహాలు వార ప్రారంభంలో అంటే 17వ తేదీ మేన ఏ రాశులలో సంచరిస్తున్నాయో అవి అక్కడనే సంచరిస్తూ ఉన్నాయి. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు గాని, దృష్టుల యొక్క ఫలితాలు గాని ఏ విధంగా ఉన్నాయో ఒకసారి తెలియజెప్పుకుందాం. శనిగారి యొక్క తృతీయ దృష్టి ఉచ్చ చంద్రుడి మీద, బుధుని మీద, రవి మీద పడుతూ ఉన్నది. అయితే ఈ శారీరక పరమైన రుగ్మతలు ఉండడానికి అవకాశం ఉంది. వైద్య విద్య చదువుకునేటటువంటి విద్యార్థులకి చాలా వెసులుబాటు కలిగేటటువంటి అవకాశం కనిపిస్తోంది. అలాగే వైద్య విద్య గాని, వైద్యపరంగా ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు ఏవైనా కూడా చాలా బాగా జరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే కుజుని యొక్క స్వస్థాన స్థితి గాని, చంద్రుని యొక్క ఉచ్చస్థితి గాని చాలా మేలు చేస్తూ ఉంటుంది. ఇక గురువు గారి యొక్క నవమ దృష్టి రాహు మీద పడుతూ కొన్ని నాస్తిక వాదనలని బలపరిచే విధంగా ఉంటుంది అని కూడా తెలియచెప్తూ ఉన్నాను. ఇక గ్రహ సమ్మేళనాల గురించి ఆలోచిస్తే, చంద్ర బుధ రవి 3 గ్రహాల యొక్క కలయిక వృషభ రాశిలో జరుగుతుంది. అంటే ఇక్కడ బుధాదిత్య యోగం పడుతూ రవి చంద్రుల కలయిక కూడా జరుగుతున్నందున ఇక్కడ చాలా వరకు మానసికమైనటువంటి భావాలు కొద్దిగా బలహీనం అయ్యేటటువంటి పరిస్థితి. అది ఎవరెవరికి ఉంటుంది అనేది ఆ రాశులకి సంబంధించి చెప్పుకోవాలి. రాశుల వివరాలు చెప్పేటప్పుడు తెలియచెప్పుకుందాం. ఇక అలాగే ఈ బుధాదిత్య యోగం చాలా మంచి యోగం, మనం ఎన్నోసార్లు తెలియచెప్పుకున్నాము. వృషభ రాశిలో ఉండడం వల్ల కూడా బుధాదిత్య యోగం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ఇక గురు శుక్రుల యొక్క స్థితి సంచారము సమ్మేళనము అద్భుతమైనటువంటి ధనయోగాలను ఇస్తుంది. ఇద్దరు గురువులే. అయితే శుక్రాచార్యుల వారు రాక్షస గురువు అయినప్పటికీ కూడా ఆయన దగ్గర గురుత్వం ఉన్నది, అత్యధిక శుభగ్రహము. ఇక గురువు గారి గురించి చెప్పవలసిన అవసరం లేదు. ఈ 2 శుభగ్రహాలు కూడా మిథున రాశిలో కలుసుకుంటూ చాలా అధికమైన శుభాలని సూచిస్తూ ఉన్నాయి. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రకేతువుల యొక్క స్థితి సంచారము ఒకటే రాశిలో ఉంటూ ఉన్నందువల్ల కొంచెం అనుమాన పడేటటువంటి మనస్తత్వాలు రావడానికి అవకాశం ఉంది. ఏ రాశుల వారికి దీనికి సంబంధించిన ఫలితం ఉంటుంది అనేది మనము తెలియచెప్పుకుందాము. ఇక వీటికి పరిహారాలు ఏమన్నా చేసుకోవాలా అంటే, శనిగారికి మటుకు స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఆరోగ్యానికి సంబంధించి కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ 2 చెప్పదగినటువంటి సూచనలు. స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఔషధ సేవ చేయవలసి వస్తే చక్కగా భగవన్నామం అనేటటువంటి ఔషధాన్ని కూడా తీసుకుని పారాయణ చేస్తూ ఔషధ సేవ చెయ్యండి. చాలా వరకు త్వరగా తగ్గిపోతుంది అనారోగ్యం అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక రాశుల్లోకి వెళ్దాం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని గనక పరిశీలన చేసినట్టయితే, వ్యయస్థానంలో గురు శుక్రులు ఉన్నారండి. ఇక లాభస్థానంలో చంద్ర బుధ రవి. ఎప్పుడైతే 5 గ్రహాలు అత్యుత్తమమైన ఫలితాలని సూచిస్తూ ఉన్నాయో, కర్కాటక రాశి వారికి తిరుగులేని విధంగా ఉంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉన్నాయి. ధనము విషయంలో చాలా అద్భుతంగా ధనము సంపాదిస్తారు. ధనము పెరుగుతుంది కూడా.
ఆ ఉద్యోగ జీవితంలో కానీ వ్యాపారంలో కానీ ఏదో విధంగా ఆదాయాలు పెరుగుతాయి, లేదా ఇంకొక ఆదాయం ఏర్పడుతుంది. చెప్పదగినటువంటి సూచన. స్థాన చలనం ఉండడానికి అవకాశం ఉంది. విలువైన వస్తువుల్ని కొనుగోలు చేసుకుంటారు. అలాగే గృహ నిర్మాణాల విషయంలో కానీ, గృహాల నిర్మాణాల మరమ్మతు విషయంలో కానీ ధనము ఖర్చు పెట్టవలసి వస్తుంది. కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. మాతృవర్గ రీత్యా బాగుంది అని చెప్పచ్చు. అలాగే ఉద్దాన పతనాలు ఉండడానికి అవకాశం ఉంది. అష్టమ స్థానంలో రాహు గారు ఉన్నందువల్ల, అలాగే గురు దృష్టి ఉన్నందువల్ల. కానీ ఇప్పుడు 5 గ్రహాల యొక్క ఉన్నతి ఎప్పుడైతే మీకు ఉత్తమమైన ఫలితాలని సూచిస్తూ ఉన్నదో, ఇక్కడ ఉద్దానం ఉంటుంది. అంటే అనుకోకుండా వచ్చే ధన సంపద పెరిగేటటువంటి అవకాశం ఉంది. అలా అని లాటరీ జోలికి వెళ్ళకండి, అది మళ్ళీ పతనానికి దారి తీయవచ్చు, చెప్పలేం. ఉద్దానానికి ధనము ఏదో విధంగా పెరగడానికి, ఆదాయాలు పెరగడానికి, కీర్తి ప్రతిష్టలు పెరగడానికి, మీరు చేసేటటువంటి మంచి పనులు చాలా వరకు పెరగడానికి, మీ చేత ఎక్కువగా మంచి పనులు చేయించడానికి చాలా వరకు అవకాశం ఉంది. మారిపోతున్నారు. ఇంకొక 10 రోజుల కల్లా గురువుగారి యొక్క స్థితి సంచారము కర్కాటక రాశిలోకి వచ్చేయబోతోంది. కాబట్టి చాలా అద్భుతమైన ఫలితాలు ఇవ్వబోతా నేను. ఎన్ని రకాలుగా బాగుండాలో అన్ని రకాలుగానూ బాగుంటుంది. కుటుంబం బాగుంటుంది, ఒక బీజం పడుతుంది కుటుంబంలో ఐకమత్యం పెరగడానికి, అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు పెరగడానికి, కోర్టు కేసులు అనుకూలంగా రావడానికి, ఎవరితోనూ తగాదాలు లేకుండా, పెద్ద మనుషులు పంచాయతీలు ఇలాంటివేవి లేకుండా సమస్యలు సానుకూలపడడానికి, వివాహాది శుభకార్యాలు కుదరడానికి చాలా అనుకూలమైనటువంటి కాలం ఇప్పుడు ప్రారంభమైపోతోంది. కాబట్టి కర్కాటక రాశి వారికి చాలా అద్భుతమైన కాలం అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అన్ని విషయాలలోనూ, ఒకటి కాదండి. విద్యార్థుల విషయం కానీ, సంతాన విషయం కానీ, రుణ భారాలకి సంబంధించిన విషయం కానీ, భార్యాభర్తల అన్యోన్యతకి సంబంధించిన విషయం కానీ, కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారి విషయంలో కానీ అన్ని విధాలుగాను మీకు చాలా చాలా మంచి మార్పులు వస్తాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వారాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి సంచారము అంత పూర్తి అనుకూలతని ఇవ్వడం లేదు. కానీ ఈయన ఇక్కడ రాస్యాధిపతి అవుతూ ద్వితీయంలో సంచరిస్తూ ఉన్నారు కాబట్టి కేతువుతో దైవభక్తి బాగా పెరుగుతుంది తప్ప ఇంకా మిగతా కొత్తగా ఏ అంశాలు కూడా ప్రభావాన్ని చూపించవు. అక్కడ గురువు భక్తి ఎలా పెరుగుతోందో, గురువు గారు వ్యయస్థానంలో ఉన్నందువల్ల చేసేటటువంటి శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల మీకు మరింత భక్తి భావన పెరిగి ఆ కార్యక్రమాలన్నీ చేయడానికి సన్నద్ధులవుతారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి. అలాగే గురుగ్రహానికి మరిన్ని స్తోత్రాలు పారాయణ చేసుకోవడం అనేది చాలా చాలా మంచిది. రాబోతూ ఉన్నటువంటి గురువుగారు ఇంకొక వారం రోజులే సమయం, వారాంతానికి వెళ్ళేటప్పటికి ఇంకొక వారం రోజుల కాలంలోనే గురువు గారి యొక్క కర్కాటక రాశి ఆగమనం ఉంటుంది. కాబట్టి చాలా అద్భుతమైన ఫలితాలే ఉంటాయి అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. చెప్పిన పరిహారాలు చేసుకుని మరింత ఆనందకర జీవితంతో ఉండండి. శుభం.